హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము సగ్గుబియ్యము, బియ్యపు పిండి వడియాలు, దొప్పిల్ లాంటివి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. పక్కా కొలతలతో ఈజీగా చేయగలిగేటట్లు చేసి చూపించాను. పూర్తిగా చూసారంటేనే అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా ఉబ్బాయో, ఎంత బాగా పొంగాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. క్రిస్పీగా కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంత బాగా పొంగి క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. రేషన్ బియ్యము నీళ్ళల్లో బాగా 4-5 సార్లు కడిగి ఎండకు పెట్టి బాగా ఎండిన తర్వాత ఇలా కొలుసుకొని మిల్లులో పట్టుకొచ్చి పెట్టేసుకోవాలన్నమాట. ఈ సగ్గు బియ్యం అయితే కడగక్కర్లేదు, అలాగే ఎండలో పెట్టేయండి. మనం మిల్లుకి వేసినప్పుడు బాగా పొడైపోతుందన్నమాట. నేను 4 గ్లాసులకు 1 గ్లాస్ అనమాట, 4 గ్లాసులు రేషన్ రైసు, 1 గ్లాసు సగ్గు బియ్యం అన్నమాట వేసి మీకు ఎన్ని కావాలంటే అంత కొట్టుకోండి. నేనైతే 12 గ్లాసులు అండి, 12 గ్లాసులు 3 కేజీల వరకు, 4 కేజీలు బియ్యం అయితే 1 కేజీ సగ్గు బియ్యం అనమాట. మీరు గ్లాస్తో కొలుసుకోండి, కప్పుతో కొలుసుకోండి, ఎలాగైనా సరే కొలుసుకొని మిల్లులో పట్టుకొచ్చి పెట్టేసుకున్నారంటే మినిమం 2 కేజీలు 1 కేజీ అయినా మిల్లులో పట్టిస్తారు. నేనైతే 4 కేజీల దాకా పట్టుకోవచ్చానండి మిల్లులో. చూసారు కదా, అంతే. ఇప్పుడు మిల్లులో పట్టుకొచ్చేసానండి. చూడండి నైస్గా, చాలా పొడిగా నైస్ నూక అంటే వాళ్ళే పట్టించేస్తారనమాట. చూడండి ఇలా నైస్గా ఉండాలన్నమాట. నూక ఉండకూడదు, పొడి ఉండకూడదు. మనం ఒకసారి చెప్పామంటే వాళ్ళు పట్టించేస్తారు. అది బాగా చల్లారబెట్టి ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి. 4 నెలలు 5 నెలలు కూడా ఉంటుంది. మనం ఎప్పుడు వీలుంటే అప్పటికప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. ఏమీ నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు. అప్పటికప్పుడే వడియాలు పట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దొప్పెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పిండి అండి, నేను ఏ గ్లాస్తో 2 గ్లాసులు పిండి తీసుకున్నానండి. మీ ఇష్టము, ఏ గ్లాస్తో అయినా తీసుకోండి. మీరు ఎన్ని గ్లాసులైనా తీసుకోండి. 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు అనమాట. నేను 2 గ్లాసులు పిండి తీసుకుంటా ఉన్నాను కాబట్టి 4 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా చేత్తోనే బాగా కలుపుకోండి. మనము గంజి కాంచేదానికి 1 గ్లాస్కి 6.5, 2 గ్లాసులు కాబట్టి 13 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలన్నమాట. 13 గ్లాసులు నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి. దీనికైతే 4 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టేయండి. ఈజీగా చేసేయచ్చండి, చాలా చాలా ఈజీగా. నేను చెప్పిన విధానంగా చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఒక పాత్ర తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 గ్లాసులు సరిపోయింది కదా. ఈ 1/4 గ్లాస్ ఎందుకు అంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, అది కొంతసేపు ఉడుకుతుంది కదా, అప్పుడు డ్రై అయిపోతాయి అన్నమాట నీళ్ళు కొద్దిగా. అందుకని నేను 1/4 గ్లాస్ ఎక్స్ట్రా వేసాను. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసి ఇది మరగనిద్దాము. ఇది మరిగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. ఇన్ని పచ్చిమిరపకాయలు కావాల్సి ఉంటుందండి, ఒక 15-20 పచ్చిమిరపకాయలు. తర్వాత అల్లము ఒక 2 ఇంచీలు అంత ఉంటుంది అల్లము. ఈ 2 పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసి పక్కన పెట్టేద్దాం. చూడండి పేస్ట్ రెడీ అయిపోయింది. పేస్టు ఆ నీళ్ళల్లో వేసేద్దాం. ఇందులో ఫస్ట్ ఆయిల్ 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత ఉప్పు 4 భాగాలకు 1 భాగం ఉప్పు వేసుకుందాం. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం. తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. మనం ఇలా కలబెట్టి చూసినప్పుడు లైట్గా కారము, లైట్గా ఉప్పు తగలాలన్నమాట. ఎక్కడో తగలాలి లైట్గా, లేదు అంటే అది ఎండినప్పుడు ఉప్పు వచ్చేస్తుంది, తిననవ్వదన్నమాట. ఇప్పుడు అది మరిగేలోపు చూడండి ఇలా జారుడుగా గోరువెచ్చటి నీళ్ళు వేసి పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడు ఇందులో ఒక గరిటె తీసుకొని
గరిటతో ఇలా వేసాము అంటే ఉండలు కట్టదనమాట. ఈజీగా వేసేయచ్చు, చాలా ఈజీగా వేసేయచ్చు. చన్నీళ్ళు అయితే ఎక్కడ వేయొద్దండి. చన్నీళ్ళు వేస్తే ఆ దొప్పే చీలిపోతుందన్నమాట, ఆ వడిము చీలిపోతుంది. అందువల్ల ఎక్కడ మీరు చల్లనీళ్ళు వేయద్దు, గోరువెచ్చటి నీళ్ళు వేసి ఆ పిండి కూడా కలుపుకోవాలన్నమాట. అంతే, గరిటతో ఎత్తేసి ప్రతి గరిట వేసినప్పుడు అలా కలుపుతూ ఉన్నారంటే ఉండగట్టదనమాట. ఇలా కలుపుతూనే ఉండండి, లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని కలుపుతూ ఉండండి. 15 నిమిషాలు ఉడకనివ్వండి. 15 నిమిషాలు ఉడికిందంటే సన్నగా ఉండే నూకంతా బాగా ఉడుకుతుంది. ఆ సగ్గు బియ్యము అంతా కూడా బంక వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. 15 నిమిషాల తర్వాత నేను మిద్దె పైన ఎక్కడ ఎండ వస్తుందో అక్కడ ఇలా ఒక కప్పులోకి కొద్ది కొద్దిగా తీసుకొని మూత పెట్టుకోండి, ఆరబెట్టద్దు. కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఒక బట్ట ఒకటి తడిపి వేసుకోండి. లేదు అంటే కవర్ అయినా వేసుకోవచ్చు. కవరు గంజి వేడిగా ఉంటుందండి, అందువల్ల కవర్ పైన వేయకూడదు. చల్లారిందంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా ఈ బట్ట మొత్తం వేసేద్దాం. మనం కాంచిన గింజి మొత్తం ఇలా వేసేద్దాం. పొద్దున్నే 7కంతా వేసేసారు అంటే సాయంకాలానికి ఈవినింగ్ అంతా బాగా ఎండిపోతాయి. మనము ఈ జంతికలు లాంటి వడియాలకు కొంచెం ఎండ తక్కువైనా సరిపోతుంది. ఈ దొప్పిలకైతే ఎండ ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి, నేను అంతా వేసేసాను. చూసారు కదా, బాగా ఎండిపోయాయండి. చూడండి, బాగా ఎండిపోయాయి. ఎండినప్పుడు ఇలా మరుసటి రోజు పొద్దున్నే అనమాట, నేను సాయంకాలం తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను మాడి పై నుంచి. మరుసటి రోజు పొద్దున్నే ఇట్లా తిరగేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఒక అర్ధ నిమిషం 1 నిమిషం పాటు వదిలేసారంటే నీళ్ళు చల్లి బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఏమీ ఇబ్బంది ఉండదు, బాగా వచ్చేస్తాయి. కవర్ పైన అయితే నీళ్ళు చల్లక్కర్లేదు, అలాగే వచ్చేస్తాయి. మనం బట్ట వేసామంటే ఇలా నీళ్ళు చల్లి తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాయో. ఒక 5-10 నిమిషాల్లో మొత్తం తీసేయచ్చు. ఈ నీళ్ళు తడపండి, ఇవి ఎండిపోయినాయి కాబట్టి ఏం కాదనమాట. మళ్ళీ మనము ఒక 1 అవర్ ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక తట్ట తీసుకొని ఇందులో ఒలిసి వేసేద్దాం. చూడండి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఎండలో పెట్టుకుందాం. ఒక 2 గంటల సేపు ఎండలో పెట్టుకుందాం. చూడండి, బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసి చూద్దాం. చూడండి, ఒక వడి ఎంత బాగా పొంగుతుందో చూసారు కదా. ఇంకా 2 వేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి, ఎంత టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. చూడండి, ఒక 4 వేస్తే పెనం నిండా పొంగిపోయాయి. చూసారు కదా, సూపర్గా ఉంటాయండి. నేను ఎలా చెప్పానో అలా చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. చాలా కష్టపడక్కర్లేదు. ఒక ఏడాది వరకు నిలువ ఉంటాయి. ఈ ఎండిన కవర్లో వేసి ఒక బకెట్లో స్టోర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.